అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ద ఇండియన్ కల్చర్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన ఛానల్లో మా ఇంటి సండే స్పెషల్స్ ఏంటో చూపిస్తున్నానండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి చిల్లుగారె మటన్ కర్రీ, లంచ్కి బగారా రైస్, ఫ్రైడ్ ఎగ్, మటన్ కీమా, మటన్ కర్రీ విత్ కచాంబరం అండ్ ఒక మంచి స్పెషల్ డ్రింక్ కూడా ఉందండి. అదేంటో తెలుసుకోవాలంటే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా వీడియో చూడండి. సో గారెలు చేసుకోవడానికి ఒక కాటన్ క్లాత్ తీసుకోండి. ఆ క్లాత్ని బాగా తడి చేసుకోండి. అలాగే మీ చేయిని కూడా బాగా తడి చేసుకోవాలి. అప్పుడే పిండి మన చేతికి అంటకుండా ఉంటుంది. అలాగే గారెలు కూడా చక్కగా షేప్లోకి వస్తాయండి, రౌండ్ షేప్లోకి. ఇక్కడ నేను చూపిస్తున్నట్టు ఒక్కొక్క గారెని ఒత్తుకోండి. నేనైతే ముందుగానే చిన్న చిన్న ముద్దలు చేసి పక్కన పెట్టేసుకున్నానండి. సో గారెలు చేసేవి చేస్తూ ఉంటే వేస్తూ ఉండొచ్చు అని. సో చేసిన గారెలు చేసినట్టు నేను ఆయిల్లో ఫ్రై చేసేస్తున్నానండి, ఇక్కడ చూపిస్తున్నట్టు. అలాగే అన్ని గారెలు చేసేసుకోవాలండి. మస్ట్ అండ్ షుడ్గా ప్రతిసారి ప్రతి గారెకి మీరు చేయి తడుపుకుంటూనే ఉండాలి. క్లాత్ కూడా తడిగానే ఉండాలండి, బాగా తడిగా ఉండాలి ఉండటం కూడా క్లాత్. అండ్ గారెలు ఎక్కువ ఆయిల్ పీల్చకూడదు అంటే పిండిని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఓవర్ నైట్ అయినా పర్వాలేదు, అట్లీస్ట్ 1 hour అయినా సరే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి మనం గారెల పిండిని. అప్పుడే ఆయిల్ ఎక్కువ పీల్చుకోకుండా ఉంటాయి. ఇప్పుడు ఒక్క సైడ్ గారెలు కాలే కదా, నెక్స్ట్ సైడ్ తిప్పుకోవాలండి. ఇలా గారెలు అతుక్కొని ఉంటే సపరేట్ చేసుకోండి. ఇప్పుడు కొంచెం ఫ్రై అయ్యాక ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలండి గారెలు, పర్ఫెక్ట్గా అయినట్టు అప్పుడు. సో ఇంకా తీసి పక్కన పెట్టేసుకోండి. అలాగే మిగిలిన గారెలన్నీ కూడా వేసేసుకోవాలండి. సర్వ్ చేసుకునే ముందు ఆ జల్లెడ గరిటని ఒక చిన్న బౌల్ లాంటిది పెట్టుకొని ఆయిల్ అంతా వచ్చేసే వరకు ఆ బౌల్ లాంటి దాంట్లోనే ఉంచండి ఆ గరిటిని. సో అలా గారెలు వేసేసుకోవటం అయిపోయిందండి. ఇప్పుడు నేను మన రెసిపీస్కి మటన్ కర్రీ, కీమా, బగారా రైస్, కచాంబరం అంటే పెరుగు చట్నీ, వీటన్నిటికీ నేను ఆనియన్స్ని కట్ చేస్తున్నాను. ఒక్కొక్క ఐటెంకి ఒక్కొక్క షేప్లో ఆనియన్స్ని కట్ చేయాలి. చిన్న చిన్న పీసెస్ది ఏమో మటన్లోకి అండ్ కచాంబరం అంటే పెరుగు పచ్చడిలోకి కట్ చేస్తున్నాను. నాకు అంతగా వెజిటబుల్స్ కట్ చేయడం రాదు, సో కాస్త అటు ఇటుగానే అవుతుంది. బట్ ఇట్స్ ఓకే, నేను మేనేజ్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఇలా స్ట్రైట్గా స్లైసెస్ కింద కట్ చేసుకొని ఆ తర్వాత మళ్ళీ ఇలా అడ్డంగా కట్ చేసుకోవాలి చిన్న చిన్న పీసెస్కి. ఇక్కడ నేను చూపిస్తున్నట్టు మనం వెజిటేబుల్స్ కట్ చేసే విధానంలో కూడా వాటి ఫ్లేవర్స్ ఉంటాయండి. బిర్యానీకి ఎప్పుడు ఎందుకు అలా పొడుగ్గా ఎందుకు కట్ చేస్తారో తెలుసా, దానికి ఆ ఫ్లేవర్ కావాలి. సో నేను తర్వాత ఎప్పుడైనా చెప్తాను వెజిటబుల్స్ని ఎందుకు రెసిపీస్కి తగ్గట్టు మనం కట్ని మార్చాలి అనేది నేను ఎప్పుడైనా వీడియోలో షేర్ చేస్తాను. సో ఇక్కడ నేను చూపిస్తున్నట్టు సన్న స్లైసెస్ కింద కట్ చేసుకునేది మనం బిర్యానీలోకి ఫ్రైడ్ ఆనియన్స్ కోసం అన్నమాట. బిర్యానీ అంటే బగారా రైస్, ఇట్స్ నాట్ బిర్యానీ, ఇట్స్ బగారా రైస్. ఇలా సన్న సన్నగా స్లిట్స్ లాగా కట్ చేసుకోవాలి అంతే. ఈ లాస్ట్లో ఉల్లిపాయ పాడైపోయిందండి, సో ఇది పడేస్తున్నాను నేను. అస్సలు బాగా పాడైపోయింది, సో పడేస్తున్నాను ఈ ఆనియన్ని. ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ తీసుకోవాలండి. అన్నిటికీ కలిపి ఒకేసారి దంచేసుకుంటున్నాను నేను అన్ని రెసిపీస్కి. సో అందుకే నాకు ఆల్మోస్ట్ 150 గ్రామ్స్ కాదు 200 గ్రామ్స్ దాకా అల్లం పట్టింది. అంతే ఈక్వల్ క్వాంటిటీలో వెల్లుల్లిపాయలు కూడా తీసుకున్నానండి నేను. అయితే ఒకేసారి రోట్లో వేస్తే మళ్ళీ బయటికి స్పిల్ అయిపోతుందని చెప్పి నేను కొంచెం కొంచెం తీసుకొని దంచుకుంటున్నాను. బట్ అన్ని రెసిపీస్కి కలిపి ఒకేసారి దంచేసుకున్నాను అల్లం వెల్లుల్లి. ఇలా అల్లం వెల్లుల్లి బాగా దంచేసుకోండి. ఎప్పుడు కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ నాన్ వెజ్ రెసిపీస్లోకి అప్పటికప్పుడు దంచుకుంటేనే బాగుంటుంది. సో అంతా కలిపి ఒక ముద్దలా చేసుకున్నానండి, చాలా సేపటి వరకు ఫ్రెష్గా ఉంటుంది.
ఇప్పుడు నేను ఒక పావు కేజీ మటన్ కీమా అండ్ 750 గ్రామ్స్ మటన్ కర్రీ పీసెస్ కట్ చేయించుకున్నానండి. సో రెండింటిని బాగా వాష్ చేసుకోవాలి. అయితే వాష్ చేసుకునే ముందు నేను సాల్ట్ వాటర్లో నానబెట్టుకున్నానండి కర్రీ పీసెస్ అండ్ కీమా రెండు కూడా. అయితే ఇప్పుడు ఒక గ్లాస్ చూపించాను కదా, ఆ గ్లాస్లో నిమ్మరసం అండ్ పసుపు రెండు కలిపి బాగా మిక్స్ చేసుకొని నేను ఉంచుకున్నాను. ఇప్పుడు ఆ నిమ్మరసం అండ్ పసుపు రెండు ఇప్పుడు మటన్ పీసెస్కి బాగా పట్టిస్తున్నానండి. నేను బాగా వాష్ చేస్తున్నాను నేను పట్టించి. లెమన్ అండ్ పసుపు వాటర్ అది అలా బాగా పట్టించి ఒక 2-3 మినిట్స్ అలా ఉంచి వాష్ చేసేయండి. అప్పుడు నీట్గా క్లీన్ అయిపోతుంది. ఒక 2-3 టైమ్స్ వాష్ చేయండి. ఇవాళ నేను మటన్ కర్రీని ప్రెషర్ కుక్కర్లోనే కుక్ చేయబోతున్నానండి. ఫస్ట్ దానికోసం ప్రెషర్ కుక్కర్ని పెట్టుకొని కొంచెం ఆయిల్ని యాడ్ చేయండి. సో మీరు ఆయిల్ ఎక్కువ తింటాను అంటే కాస్త ఎక్కువ యాడ్ చేసుకోండి, తక్కువైతే తక్కువ యాడ్ చేసుకోండి. మేము కాస్త తక్కువే తింటాము ఆయిల్, సో కొద్దిగానే నేను ఆయిల్ని యాడ్ చేశాను. ఆ ఆయిల్ యాడ్ చేశాక ఉల్లిపాయలు కట్ చేసుకున్నాం కదా, వాటిని కూడా యాడ్ చేసుకోండి. బాగా ట్రాన్స్లూసెంట్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయల్ని. ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోండి. మనం కర్రీకి ఎంతైతే జింజర్ గార్లిక్ పేస్ట్ యూస్ చేస్తామో అందులో సగం మాత్రమే యాడ్ చేసుకోండి, లేదు ఒక 3/4 అయినా యాడ్ చేసుకోండి. ఎంతో కొంత ఉంచండి, లాస్ట్లో మనకి యూజ్ అవుతుంది. ప్రెషర్ కుక్కర్లో మనం కుక్ చేస్తే మీట్ని ఎంత లేదనుకున్నా సరే నీచు స్మెల్ ఉంటుంది. అది మనం ఎలా రికవర్ చేయాలో లాస్ట్లో చెప్తాను. ఇప్పుడు అందులో మనం ఈ ఉల్లిపాయలు కొన్ని మసాలా దినుసులు యాడ్ చేసుకోవాలి. యాలుక్కాయ, మిరియాలు, జీలకర్ర, షాజీరా ఇవి యాడ్ చేసుకోవాలండి మనం. ఇప్పుడు లైట్గా యాడ్ చేసుకున్నాక మటన్ పీసెస్ని కూడా మనం యాడ్ చేసుకోవాలి. కర్రీ పీసెస్, మటన్ కర్రీకి మనం ఇందాక కట్ చేయించుకొని వాష్ చేసుకున్నాం కదా, సో ఆ మటన్ కర్రీ పీసెస్ని కూడా ఇప్పుడు యాడ్ చేసేసుకోండి. ఇది 750 గ్రామ్స్ అన్నమాట. వాష్ చేసుకొని బాగా కలుపుకోండి. ఉల్లిపాయలు మనం లైట్గా వేయించుకున్న గరం మసాలా దినుసులు ఉన్నాయి కదా, వాటిని అన్నిటినీ కూడా ఈ మటన్ పీసెస్కి బాగా పట్టేలాగా మనం సాట్ చేసుకోవాలి, అంటే కలుపుకోవాలి. ఇప్పుడు ఒక 5 మినిట్స్ లిడ్ బ్యాక్ సైడ్ తిప్పి క్లోజ్ చేయండి. ప్రెషర్ కుక్కర్ మూత పెట్టొద్దు, ఒక 5 మినిట్స్ పెట్టండి. ఇప్పుడు సాల్ట్ యాడ్ చేయండి మూత తీసేసాక. సాల్ట్ తగినంత యాడ్ చేసుకోండి. కాస్త ఎక్కువ తక్కువ అయినా సరే మనం లాస్ట్లో యాడ్ చేసుకోవచ్చు. సాల్ట్ అయిపోయాక కారం, మీ స్పైస్ లెవెల్స్కి తగ్గట్టు మీరు యాడ్ చేసుకోండి కారం అనేది. అలాగే పసుపు, నిమ్మరసం ఇందాక ఆల్రెడీ మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, సో అందులో కొద్దిగా నేను తీసి పక్కన పెట్టుకున్నాను. సో ఆ నిమ్మరసం, పసుపు రెండు కలిపిన వాటర్ని నేను యాడ్ చేస్తున్నాను, పక్కన పెట్టుకున్న వాటిని. ఇప్పుడు మళ్ళీ బాగా మిక్స్ చేసుకోండి. పసుపు, నిమ్మరసం, ఉప్పు, కారం ఇవన్నీ కూడా మటన్ పీసెస్కి పట్టేలాగా మళ్ళీ ఒకసారి కలుపుకోండి మటన్ని. నేను పెరుగు యాడ్ చేయట్లేదు ఇక్కడ. మనం మ్యారినేట్ చేసుకుంటే మనకి పెరుగు అదంతా అవసరం పడుతుంది, కానీ మనమేమి ఇక్కడ మ్యారినేషన్ చేసుకోవట్లేదు కదా, డైరెక్ట్గానే మనం కర్రీ వండేసుకుంటున్నాము. సో మనకి ఇప్పుడు కర్డ్ ఏం అవసరం లేదు. అండ్ కర్డ్ అనేది మనకి ఎప్పుడు యూజ్ అవుతుంది అంటే మటన్ బాగా ముదురుగా ఉంటే యూజ్ అవుతుంది, కానీ ఇక్కడ నేను తీసుకున్న మటన్ సాఫ్ట్గానే ఉందండి, లేదా మీట్ ఏది, అందుకే నేను కర్డ్ యాడ్ చేయట్లేదు. అండ్ ఇప్పుడు తగినన్ని వాటర్ యాడ్ చేసుకోండి మీరు. నేనైతే ఇక్కడ 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేశాను. అలాగే ఇప్పుడు నేను
కొంత కరివేపాకు యాడ్ చేస్తున్నానండి. కొంచెం ఎప్పుడు కూడా చికెన్లో అయినా మటన్లో అయినా ఎగ్లో అయినా కరివేపాకు ఫ్లేవర్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. అది ఒక గేమ్ చేంజర్ అని కూడా చెప్పొచ్చు. కరివేపాకు అనేది చాలా బాగుంటుందండి ఫ్లేవర్. అసలు నాన్ వెజ్ రెసిపీస్లో కరివేపాకు యాడ్ చేస్తే. సో ఇక్కడ నేను కరివేపాకు యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి కలుపుకుందామండి. ఇలా ఇంగ్రీడియంట్ టు ఇంగ్రీడియంట్ మిక్స్ చేసుకోవటం వల్ల ఏమవుతుందంటే ఇంతకుముందు యాడ్ చేసుకున్న ఇంగ్రీడియంట్స్ కూడా బాగా కలుస్తాయి. ఇప్పుడు కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేసేసుకోండి, చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి. అలాగే గ్రీన్ చిల్లీ. యాక్చువల్లీ గ్రీన్ చిల్లీ అనేది స్పైస్ కన్నా కూడా మనం ఫ్లేవర్ అండ్ టేస్ట్ కోసం యాడ్ చేస్తాము అంతే. స్పైస్ కోసం అయితే మనం కారమే యాడ్ చేసుకోవచ్చు, బట్ ఇది ఒక చిన్న వెరీ లిటిల్ స్లైట్ ఫ్లేవర్ చేంజ్ అవుతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసేసుకోండి, కుక్కర్ మూత పెట్టేయండి. 4 విజిల్స్ హై ఫ్లేమ్ మీద రావాలి. అలాగే సిమ్లో ఒక 10 మినిట్స్, అంటే ఒక 2-3 విజిల్స్ వస్తాయి అన్నమాట ఒక 10 మినిట్స్లో. అలా మనం కుక్ చేసేసుకుందాం. అప్పుడు కంప్లీట్గా మటన్ కుక్ అయిపోయినట్టే. ఇప్పుడు మనం కీమా వండుకుందామండి. సో దానికోసం నేను కీమాని ఒక కడాయిలో వేసి, మనం ఇందాక వాష్ చేసి పెట్టుకున్నాం కదా ఆ కీమాని నేను కడాయిలో వేసేస్తున్నాను. ఆయిల్ కానీ అలాంటివి ఏమీ యాడ్ చేయలేదు. ఆ కీమాలో ఉన్న వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోవాలి ఫస్ట్ మనం. అండ్ ఈ ప్రాసెస్ మనం ఇంకొక నాన్ వెజ్ రెసిపీస్లో ఎక్కడ యూజ్ చేస్తామంటే ప్రాన్స్లో యూజ్ చేస్తాము. ప్రాన్స్లో అయినా అంతే, ఫస్ట్ ప్రాన్స్లో ఉన్న వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోవాలి. సో అదే మెథడ్లో నేను ఇక్కడ చేస్తున్నానండి. కీమాలో ఉన్న వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోవాలి. ఆ ఎవాపరేట్ అయిపోయే కొద్దీ కీమా కూడా బాయిల్ అయిపోతుంది, అంటే కుక్ అయిపోతుంది అన్నమాట కీమా కూడా. సో ఇక్కడ పక్కన మనకి విజిల్ వచ్చేసిందండి ఆల్మోస్ట్. ఇప్పుడు సిమ్లో పెట్టాక వచ్చే విజిల్స్ అనమాట ఇది. హైలో ఆల్రెడీ 4 విజిల్స్ వచ్చేసాయి, సిమ్లో ఒక 10 మినిట్స్ పెట్టాను. ఆ తర్వాత ఒక 2-3 విజిల్స్ వచ్చాయి. 2 విజిల్స్ వచ్చాయి, 2-3 కాదు 2 విజిల్స్ వచ్చాయి. ఈ లోపల ఇంకొక పక్కన మనం సాల్ట్ యాడ్ చేసుకుందాం. కీమాలో ఉన్న వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయి ఆల్మోస్ట్ ఇంకొక 10% ఉన్నాయి. అప్పుడు ఆ 10% వాటర్ ఉన్నప్పుడు మనం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. మీరు ఎంత తింటారో తగినంత. మేము కాస్త సాల్ట్ తక్కువే తింటాము కాబట్టి నేను కొంచెం తక్కువే యాడ్ చేస్తున్నాను సాల్ట్ని. ఇప్పుడు కీమాని బాగా మిక్స్ చేసుకుంటాం కదా సాల్ట్లో, దాన్ని తీసి పక్కన పెట్టుకొని అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు అందులోనే కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసుకుంటాం మనం. బాగా సాట్ చేసుకోండి, జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చివాసన అయ్యే వరకు బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇందాక మనం కీమాని బాయిల్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఆ కీమాని యాడ్ చేసేసుకుందాం. అయితే ఇందులో ఆనియన్స్ని నేను యాడ్ చేయట్లేదు, ఎందుకంటే ఆనియన్స్ లైట్ స్వీట్ టేస్ట్ ఉంటుందన్నమాట. నాకు అది ఇష్టం లేదు. కీమాని కాస్త స్పైసీగా చేసుకోవాలనుకుంటున్నాను నేను. సో అందుకే నేను అసలు ఆనియన్స్ని యాడ్ చేయట్లేదు. సో బాగా మిక్స్ అయిపోయాక జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ మటన్ కీమా బాగా మిక్స్ అయ్యాక ఇందాకట్లాగానే మనం నిమ్మరసం అండ్ పసుపు 2 కలిపి పెట్టుకున్నాము కదా, అదే వాటర్ని కొద్దిగా యాడ్ చేసేసాను అనమాట. ఇప్పుడు కారం వేసుకుందాం, తగినంత కారం. సో నేను కాస్త స్పైసీగా తినాలనుకుంటున్నాను కాబట్టి లైట్గా కారం ఎక్కువ యాడ్ చేశాను. కారం యాడ్ చేశాక మళ్ళీ బాగా మిక్స్ చేసుకోండి. మటన్లో ఎంత లేదనుకున్నా ఒక స్టింకీ ఫ్లేవర్ ఉంటుంది, అందుకే మనం యాడ్ చేసే ప్రతి ఇంగ్రీడియంట్ చాలా చక్కగా మిక్స్ చేసుకోవాలి. అలాగే ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకుంటున్నాను. కొత్తిమీర పుదీనా యాడ్ చేశాక కూడా కొంచెం సేపటి వరకు సాట్ చేయాలండి. అందులో ఉన్న తేమ అంతా పోవాలి అండ్ వాటి ఫ్లేవర్స్ అన్నీ మటన్కి బాగా పట్టాలి. కొత్తిమీర పుదీనా యాడ్ చేసి మనం సాట్ చేసేసాక గరం మసాలా కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. మనం మిక్స్ చేసి బాగా కలుపుకోండి. గరం మసాలా లాస్ట్లో దించే ముందు యాడ్ చేసుకోవాలి. అంతేనండి, కీమా రెసిపీ అయిపోయింది.
మనం ఈ కీమా రెసిపీ కంప్లీట్ చేసుకునే లోపల మనకి ఇక్కడ మటన్ బాగా బాయిల్ అయిపోయింది కదా. సో ఆ ప్రెషర్ కుక్కర్ ప్రెషర్ కూడా పోయింది. ఇప్పుడు లిడ్ ఓపెన్ చేసి చూసుకుందాము. సో నేను కొంచెం వాటర్ ఎక్కువే యాడ్ చేసుకున్నానండి, ఎందుకంటే గారెల్లో మనకి గుజ్జు ఎక్కువ కావాలి కదా, అదొకటి. అండ్ మనం చేసుకునే బగారా రైస్లో మటన్ ఫ్లేవర్ కావాలి మనకి. సో అందుకోసం నేను ఒక చిన్న టిప్ చెప్తాను. సో ఇప్పుడు మనం లాస్ట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ మళ్ళీ యాడ్ చేసుకోవాలండి. ఇందాక దాచుకోమని చెప్పా కదా కొంచెం, సో ఆ దాచుకునేది ఇప్పుడు యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇక్కడ నేను మటన్ బాయిల్ అయిన వాటర్ని ఒక గ్లాస్లోకి, ఒక చెంబులోకి తీసి దాచిపెట్టుకుంటున్నాను పక్కన మన బగారా రైస్ కోసం. అప్పుడు చెప్తాను. అయితే ఇందాక యాడ్ చేసుకున్నాం కదా అల్లం వెల్లుల్లి పేస్ట్. సో ఆ పేస్ట్ ఎందుకంటే మనకి మటన్లో ఎంత లేదనుకునే స్టింకీ ఫ్లేవర్ ఉంటుంది. అందులో ప్రెషర్ కుక్కర్లో బాయిల్ చేస్తే ఇంకాస్త ఎక్కువ ఉంటుంది. అది పోవటానికి మనం లాస్ట్లో జింజర్ గార్లిక్ పేస్ట్ మళ్ళీ యాడ్ చేసుకుంటాము. అది అయిపోయాక కాస్త బాయిల్ అయ్యాక కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ సిజర్తో కట్ చేసుకుంటున్నానండి చిన్న చిన్నగా, ఇక్కడ చూపిస్తున్నట్టు కొత్తిమీర పుదీనాని బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు కొంచెం గరం మసాలా యాడ్ చేసుకోండి లాస్ట్లో. ఈ గరం మసాలా కూడా మనం అప్పటికప్పుడే మనం చేసి దంచుకొని యాడ్ చేసుకోవాలండి. అప్పుడే ఫ్లేవర్ చాలా బాగుంటుంది, ఫ్రెష్గా ఉంటుంది. నేను అప్పటికప్పుడే దంచుకొని ఒక చిన్న గాజు సీసాలో పెట్టుకున్నాను. ఒకసారి టేస్ట్ చూసుకోండి, ఉప్పు కారం అన్నీ సరిపోయో లేవో. ఇప్పుడు ఒకసారి మళ్ళీ లిడ్ క్లోజ్ చేసుకోండి రివర్స్లో. ఒక 5 minutes అంతా బాయిల్ అవ్వనివ్వండి. ఇంకంతే, స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు నేను ఒక ప్లేట్లోకి నా బ్రేక్ఫాస్ట్ కోసం 4 గారెలు, మటన్ కూర యాడ్ చేసుకుంటున్నాను. మటన్ కర్రీలో ఉండే ఆ గుజ్జు ఉంటుంది కదా, మనం కొంచెం గ్రేవీ ఎక్కువ యాడ్ చేసుకున్నాం కదా, వాటర్ ఎక్కువ మనం యాడ్ చేసుకున్నాం కదా కూరలో. ఎందుకంటే గారెల మీద పోసుకొని తింటే సూపర్ ఉంటుందండి. అసలు ఆ ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. అసలు గారెలు విత్ మటన్ కూర, గారెలు విత్ చికెన్ కర్రీ బాగుంటాయి కదా. సో అలాగే నేను ఇవాళ అలా ఎంజాయ్ చేసుకుంటూ తినడానికి కాస్త వాటర్ ఎక్కువ యాడ్ చేసుకున్నాను. అలానే మరీ బీభత్సంగా కాదు, కొద్దిగా అలా గారెల మీద అలా పోసుకొని తింటే సూపర్ ఉంటుంది. సండే లాగానే తినాలండి మనం. ఇప్పుడు బగారా రైస్ కోసం నేను ఇంకొక కుక్కర్ తీసుకున్నానండి. సో దానికోసం లైట్గా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. బగారా రైస్ కన్నా ముందు నేను ఫ్రైడ్ ఎగ్స్ చేసుకోబోతున్నాను. ఇప్పుడు బాయిల్డ్ ఎగ్స్ని తీసుకొని లైట్గా ఆయిల్ యాడ్ చేసుకున్నాం కదా, బాయిల్డ్ ఎగ్స్ని ఆయిల్లో లైట్గా ఫ్రై చేసుకోవాలండి. ఎగ్స్ మీద లైట్గా పసుపు యాడ్ చేస్తున్నాను. మీకు కావాలంటే ఉప్పు కారం కూడా యాడ్ చేసుకోవచ్చు, ఇట్స్ యువర్ చాయిస్. లైట్గా తిప్పాలండి గరిటెతో, మరీ ఎక్కువ తిప్పితే ఎగ్స్ బ్రేక్ అయిపోతాయి. ఇప్పుడు అదే ఆయిల్లో మనం ఇందాక బిర్యానీ కట్ పీసెస్ లాగా ఆనియన్స్ కట్ చేసుకున్నాం కదా, ఇలా నిలువుగా బ్రౌన్ ఆనియన్స్ కట్ చేసుకున్నట్టు. సో ఆ ఆనియన్స్ అన్నిటినీ ఇంకాస్త సపరేట్గా చేసేసుకొని ఫింగర్స్తో విడివిడిగా వేసేసుకోండి. ఆయిల్లో ఆనియన్స్ని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఆనియన్స్ మొత్తాన్ని కూడా ఇప్పుడు మనం మిర్చిని కూడా ఫ్రై చేసుకోవాలండి. ఇందులో మనం కారం యాడ్ చేయము కదా బగారా రైస్లో, మనకు వచ్చే స్పైసెస్ అంతా కూడా పచ్చిమిర్చి నుంచే వస్తాయి. సో మీ స్పైస్ లెవెల్స్కి తగ్గట్టు మీరు మిర్చిని యాడ్ చేసుకోండి. మా ఇంట్లో స్పైసెస్ కాస్త తక్కువగానే తింటాం మేము, సో నేను అందుకే చాలా తక్కువ యాడ్ చేసుకుంటున్నాను. ఒక 4 గ్రీన్ చిల్లీస్ మాత్రమే యాడ్ చేసుకున్నాను నేను. సో ఆనియన్స్ వేగిపోయాక మనం మిర్చిని కూడా యాడ్ చేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. కట్ చేసి వేసుకోవాలండి, మధ్యలో కట్ చేసుకోవాలి, లేకపోతే టప్ టప్ అని పేలుతాయి. అలాగే ఇప్పుడు హోల్ స్పైసెస్ అన్నీ వేసేసుకోండి. జీలకర్ర,
దాల్చిన చెక్క, అనాస పువ్వు, మిరియాలు, యాలుక్కాయ అన్ని స్పైసెస్ అన్నీ యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు మీరు నా దగ్గర బిర్యానీ లీఫ్ అయిపోయింది, నిండుకుంది. సో అందుకే నా దగ్గర నేను ఇవాళ బిర్యానీ లీఫ్ యాడ్ చేయలేదు. ఒకసారి అవి కూడా సార్ట్ చేసుకోండి. అండ్ ఇప్పుడు గేమ్ చేంజర్ జాపత్రి. మీకు తెలుసా జాజికాయ జాపత్రి రెండు ఒక్క చెట్టు నుంచే వస్తాయని? ఇప్పుడు మనం రైస్ని కూడా యాడ్ చేసుకోవాలి. నేను ఒక 1 hour ముందు సోక్ చేసుకున్నాను. ఇది నార్మల్ రైసేనండి, రెగ్యులర్ రైసే, ఇదేం బాస్మతి రైస్ కాదు. యాక్చువల్లీ మనం ఫస్ట్ వాటర్ యాడ్ చేసి అది బాయిల్ అయ్యాక అప్పుడు రైస్ వేస్తాం కదా. కానీ ఇక్కడ నేను ముందలే రైస్ ఎందుకు వేస్తున్నానంటే కాస్త పొడి పొడిగా ఉంటుంది బియ్యం, అంటే పులావ్ మన బగారా రైస్ కాస్త పొడి పొడిగా ఉంటుంది, పలుగ్గా ఉంటుంది, బాగుంటుంది తినేటప్పుడు. సో అందుకని నేను రైస్ ముందల యాడ్ చేసి లైట్గా సార్ట్ చేసి ఒక 1-2 minutes అప్పుడు వాటర్ యాడ్ చేస్తాను. సో ముందరే వాటర్ యాడ్ చేస్తే ఏమవుతుందంటే కాస్త మెత్తపడిపోతుంది రైస్. అందుకని నేను ఫస్ట్ రైస్ యాడ్ చేసాకే అప్పుడు వాటర్ని యాడ్ చేస్తాను. ఫస్ట్ బాగా మిక్స్ చేసుకోండి రైస్ని. మొత్తం మన ఆనియన్స్, చిల్లీ, స్పైసెస్ అవన్నీ కూడా మన రైస్కి పట్టేలాగా ఫ్లేవర్స్ అన్నీ కూడా ఒక్కసారి మిక్స్ చేసుకోండి. 1-2 minutes కాస్త ఫ్రై చేసుకున్నాక అప్పుడు వాటర్ యాడ్ చేసుకుందాం. మనం వాటర్ కూడా యాడ్ చేసుకునే ముందు ఇందాక మటన్ కర్రీలో నుంచి కాస్త స్ట్యూ తీసి పక్కన పెట్టుకున్నాం కదా, సో అది కూడా యాడ్ చేసుకొని మనం బాగా మిక్స్ చేసుకోవాలండి మన రైస్ని. అప్పుడే ఫ్లేవర్ కాస్త ఎక్కువ బాగుంటుంది, ఎక్స్ట్రా ఫ్లేవర్ అన్నమాట. సో ఇందాక తీసి దాచుకున్నాం కదా మటన్ గ్రేవీ కూడా, దాన్ని కూడా మనం యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు రైస్ అంతా బాగా మిక్స్ చేసుకోండి ఆ మటన్ గ్రేవీతో పాటు. ఆ ఫ్లేవర్ అంతా రైస్కి పట్టాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఏం లేదండి, జస్ట్ ఒక ఎక్స్ట్రా ఫ్లేవర్ కోసం మన బగారా రైస్కి, అంతే. అండ్ చాలా డిఫరెన్స్ ఉంటుందండి టేస్ట్లో కానీ ఫ్లేవర్లో కానీ. ఇప్పుడు మిక్స్ చేసుకున్నాక సాల్ట్ యాడ్ చేసుకోండి. అండ్ వాటర్ యాడ్ చేసేసుకోండి. ఇంకా 1 cupకి 2.5 cups ఆఫ్ వాటర్ అనమాట. 1 cup రైస్కి 2.5 cups వాటర్ నేను అలానే యాడ్ చేసుకున్నాను ఇక్కడ. అండ్ లాస్ట్లో కొత్తిమీర, పుదీనా కూడా కట్ చేసి యాడ్ చేసేసుకోండి. నేను మ్యాక్సిమం నేను కొత్తిమీర, పుదీనా సిజర్తోనే కట్ చేసుకుంటాను, అప్పుడే చిన్న చిన్నగా వస్తాయి. ఒకసారి మళ్ళీ అంతా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోండి, సాల్ట్, స్పైసెస్ అన్నీ సరిపోయా లేదా మనకి అని చెప్పి ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోండి. అంత ఓకే అనుకున్నాక లాస్ట్లో కొద్దిగా గరం మసాలా యాడ్ చేసేసుకోండి. మనం ఇక్కడ స్పైసెస్ యాడ్ చేసాం, అలాగే గరం మసాలా కూడా యాడ్ చేసాము. ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకోండి. గరం మసాలా కూడా యాడ్ చేశాక ఇలా ఏం లేదు, ప్రతి ఇంగ్రీడియంట్ వేసాక మిక్స్ చేస్తే అన్ని ఫ్లేవర్స్ మొత్తం అంతటికి పడుతుందని ఒక చిన్న ఇది. లాస్ట్లో ఒక 2 రెబ్బలు కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి. నేను ఆల్రెడీ ఇందాకే చెప్పాను, నాన్ వెజ్ రెసిపీస్లో కరివేపాకు అనేది ఒక గేమ్ చేంజర్ అండి, ఫ్లేవర్కి కానీ టేస్ట్కి కానీ రెండింటికి కూడా. మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకోండి. 3 whistles ఏమో హై ఫ్లేమ్ మీద, ఆ తర్వాత ఒక 5 to 10 minutes సిమ్లో ఉంచి ఆఫ్ చేసేయండి. ఇంకంతే, మన బగారా రైస్ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు మనం కచాంబరం కూడా ప్రిపేర్ చేసుకుందాము, అంటే పెరుగు చట్నీ. ఫస్ట్గా దానికోసం ఒక గిన్నెలో మనం ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, సో అందులో కొన్ని ఆనియన్స్ యాడ్ చేయండి, మజ్జిగ యాడ్ చేసుకోండి, కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకోండి, సాల్ట్ యాడ్ చేసుకోండి. గ్రీన్ చిల్లీస్ ఇష్టమైతే మీకు గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకోండి, కారం ఇష్టమైతే కారం కూడా డైరెక్ట్గా యాడ్ చేసేసుకోవచ్చు. నేను ఇక్కడ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఎప్పుడు కూడా పెరుగు పచ్చడిలో చాలా లిటిల్ సాల్ట్ పడతాయి, అంతే, ఎక్కువ పట్టదు. లైట్గా కొద్దిగా గరం మసాలా కూడా యాడ్ చేసుకోండి.
మీకు పెరుగు చిక్కగా కావాలి అనుకుంటే పెరుగు యాడ్ చేసుకోండి, పెరుగుని బాగా బీట్ చేసుకొని. ఇక్కడ నాలుగా పల్చగా కావాలి అనుకుంటే మజ్జిగ యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ చిక్కటి మజ్జిగ యాడ్ చేస్తున్నాను. సో మజ్జిగ యాడ్ చేసుకున్నాక బాగా చేత్తో స్క్వీజ్ చేసుకోవాలండి. అప్పుడే ఫ్లేవర్స్ అన్నీ కూడా బయటకు వస్తాయి పెరుగు పచ్చడిలో. ఉల్లిపాయలు, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, గరం మసాలా మనం ఇవన్నీ యాడ్ చేసాం కదా, అవన్నీ బాగా స్క్వీజ్ చేసుకోవాలి. అప్పుడే టేస్ట్ బాగుంటుందండి పెరుగు పచ్చడికి. అంతేనండి, మన పెరుగు పచ్చడి రెడీ అయిపోయింది. ఒక పక్కన మన బగారా రైస్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను ఇందాక స్టార్టింగ్లో ఒక స్పెషల్ డ్రింక్ చూపిస్తాను అన్నా కదా, ఆ డ్రింక్ చూపిస్తానండి. అదేంటంటే నేరేడుపల్లి షర్బత్ అనమాట. సో ఇది చాలా టేస్టీ అండ్ రిఫ్రెషింగ్ డ్రింక్. ఇది మనం బగారా రైస్ ఇలా నాన్ వెజ్ రెసిపీస్ తినేటప్పుడు మనకి కూల్ డ్రింక్ తాగాలనిపిస్తుంది కదా, దాని ప్లేస్లో ఈ నేరేడుపల్లి షర్బత్ సర్వ్ చేయండి, చాలా బాగుంటుంది. నేరేడుపల్లి ప్లేస్లో బత్తాయి రసం యూజ్ చేయొచ్చు, నిమ్మరసం కూడా యూజ్ చేయొచ్చు మనం. అయితే ఇది కాస్త ఓల్డ్ వీడియో, కాస్త పాత వీడియో, నేరేడుపళ్ళు సీజన్ ఉన్నప్పుడు తీసిన వీడియో, కానీ ఇవాళ పోస్ట్ చేస్తున్నాను నేను. సో నేరేడుపళ్ళు తీసుకొని పల్ప్ అంతా బాగా స్క్వీజ్ చేసేయాలండి, గింజలన్నీ సపరేట్ చేసేయాలి మనం ఇక్కడ నుంచి చూపిస్తున్నట్టు. అయితే నేను ఇక్కడ బెల్లం పాకం తీసుకుంటున్నానండి, ఎందుకంటే మా పేరెంట్స్ ఇద్దరు డయాబెటిక్ పేషెంట్స్ అనమాట. సో షుగర్ కన్నా కూడా బెల్లం మంచిదని చెప్పి బెల్లంలో కొద్దిగా వాటర్ యాడ్ చేసి పాకం తీసి వడకట్టి నేను అది యాడ్ చేసుకుంటున్నాను. మీరు కావాలంటే డైరెక్ట్గా షుగర్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు, పాకం ఏం తీయాల్సిన అవసరం లేదు, షుగర్ అయితే ఈజీగా కరిగిపోతుంది కదా. సో అందుకు ఇక్కడ గింజలన్నీ సపరేట్ చేసేసుకోండి నేను చూపిస్తున్నట్టు. మీకు ఆ షుగర్ కూడా వద్దు, ఇంకా కంప్లీట్లీ హెల్తీ కావాలి అనుకుంటే ఎవరి గ్లాసెస్లో వాళ్ళు 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ హనీ యాడ్ చేసుకోవచ్చండి. సో ఇక్కడ నేను బెల్లం పాకం వడకట్టుకుంటున్నాను, డస్ట్ పార్టికల్స్ ఏమైనా ఉంటే అవి ఏమీ రాకుండా ఉంటాయని. సీడ్స్ అన్ని సపరేట్ చేసేసాక ఒకసారి మిక్స్ చేసుకోండి. బెల్లం పాకం అండ్ నేరేడుపళ్ళు పల్ప్ అంతా కూడా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోండి. ఇలా నేను మిక్స్ చేసుకుంటున్నా కదా, స్క్వీజ్ చేస్తూ అలా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకొని ఒక గ్లాస్ గాజు గ్లాస్ అయితే చాలా బాగుంటుంది సర్వ్ చేసేటప్పుడు. అందులోకి మనం ఇందాక తీసుకున్నాం కదా పల్ప్, ఆ పల్ప్ యాడ్ చేసుకోండి. నేను హనీ అన్నాను కదా, ఈ పల్ప్ యాడ్ చేసుకున్నాక అప్పుడు 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ హనీ మిక్స్ చేసుకోండి. ఏది బెల్లం బదులు కూడా, బెల్లం కానీ షుగర్ కానీ ఏది వాడము అనుకుంటే అలా హనీ యాడ్ చేసుకోండి. ఇప్పుడు సోడా యాడ్ చేసుకోండి, ఒక మంచి స్ట్రాంగ్ సోడా, మీ ఫేవరెట్ బ్రాండ్ ఏదైతే ఉంటుందో అది యాడ్ చేసుకోండి. కొద్దిగా యాడ్ చేసుకోండి, ఒకేసారి యాడ్ చేస్తే పొంగిపోయి బయటకు వచ్చేస్తుంది, మొత్తం స్పిల్ అయిపోతుంది. సో అందుకే కొద్దిగా యాడ్ చేసుకోండి సోడాని. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, అలా కాస్త పొంగుతుంది అనుకున్నప్పుడు పక్కన పెట్టి మళ్ళీ ఇంకొంచెం యాడ్ చేయండి, మళ్ళీ ఇంకొంచెం యాడ్ చేయండి, కొద్దిగా టైం ఇచ్చి. సో అలా చూసారా కిందన బబుల్స్ అవన్నీ ఎంత బ్యూటిఫుల్గా వస్తుందో, అసలు సూపర్ వస్తుంది కదా. అండ్ ఇది నా వన్ ఆఫ్ మై ఫేవరెట్ సోడా అండి. చూడండి ఎంత బాగుందో, ఎంత బజ్ వస్తుందో అసలు. మొత్తం ఆ బబుల్స్ అన్నీ ఇదైపోవాలి. యాక్చువల్లీ కూల్ డ్రింక్ కంటే మనం తాగేటప్పుడు కాస్త గ్యాస్ ఎక్కువ ఉంటుంది, బాగుంటుంది, కానీ సోడా అనేది అలా కాదు కదా. ఇప్పుడు పైన ఒక నేరేడు పండుని జస్ట్ అలా గుచ్చి మనం సర్వ్ చేసుకోవడమేనండి. ఇంకా కావాలంటే పుదీనా కూడా యాడ్ చేసుకోవచ్చు, ఇంకాస్త రిఫ్రెషింగ్గా ఉంటుంది. ఎప్పుడు కూడా సోడా తాగేటప్పుడు ఇలా నేరేడు సోడా అలాంటివి తాగేటప్పుడు గట్ట తాగాలండి, అప్పుడే దాని ఫ్లేవర్ మనకు అర్థమవుతుంది. సో ఇప్పుడు ఒక ప్లేట్లో బగారా రైస్, ఇంకా నా లంచ్ సర్వ్ చేసేస్తున్నాను నేను అండ్ మా పేరెంట్స్, మేము ముగ్గురం కలిసి హ్యాపీగా మా లంచ్ని ఎంజాయ్ చేస్తున్నాము. సో దానికోసం బగారా రైస్ యాడ్ చేస్తున్నాను నేను, ప్లేట్లో సర్వ్ చేసుకుంటున్నాను బగారా రైస్ని. దాంతోపాటు కీమా కర్రీ. యాక్చువల్లీ కీమా కర్రీ రోటీస్లోకి రైస్లోకి చాలా బాగుంటుంది, బట్ ఇవాళ అనుకోకుండా బగారా రైస్ చేస్తున్నానండి నేను, చాలా రోజులు అయిందని. రైస్ అనే అనుకున్నాను, బట్ ఆటోమేటిక్గా అలా చేసేస్తున్నాను.
ఇంకొక పక్క మనం ఇందాక చేసుకున్న మటన్ కర్రీ కూడా సర్వ్ చేస్తున్నాను. ఫ్రైడ్ ఎగ్, ఇంకొక పక్కన అనియన్స్, లెమన్ కూడా సర్వ్ చేస్తున్నాను. నాన్ వెజ్ రెసిపీస్లో ఉల్లిపాయ నిమ్మకాయ లేకపోతే ఎలా చెప్పండి. అండ్ మన కచాంబరం ఉంది కదా, మరి మన కచాంబరం అంటే పెరుగు పచ్చడి, సో అది కూడా యాడ్ చేసుకోవాలి కదా మరి మనం. అలా నేను బగారా రైస్లోని చుట్టూ యాడ్ చేసేసుకుంటున్నాను. పెరుగు పచ్చడి టేస్ట్ కోసమే కాదండి, మన హెల్త్ కోసం కూడా యాడ్ కంపల్సరీ చేసుకుంటారు నాన్ వెజ్ రెసిపీస్, ఎస్పెషల్లీ బిర్యానీ అప్పుడు, ఎందుకంటే ఈజీ డైజెషన్ కోసం అనమాట. పచ్చి ఉల్లిపాయలు చాలా మంచిది ఈజీ డైజెషన్ కోసం. సో ఇలా నా లంచ్ అయిపోయిందండి. బగారా రైస్, ఫ్రైడ్ ఎగ్, కీమా, మటన్ కర్రీ, ఉల్లిపాయ నిమ్మకాయ అండ్ విత్ నేరేడు సరిబత్. ఇదండి మా ఇంట్లో ఒక్క సండే మెనూ. మీకు కూడా నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.